హాయ్, దిస్ ఇస్ ఆశా యమున, న్యూట్రిషనిస్ట్. ఈరోజు ఒక స్టోరీ నేను షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో వన్ యూజర్ ఆల్మోస్ట్ ఒక 56 నుంచి 58 ఏజ్ ఉంటుంది. సో తనకి డయాబెటీస్ ఉంది, ఎట్ ద సేమ్ టైం క్రానిక్ కిడ్నీ ఇష్యూ కూడా ఉందన్నమాట. క్రియాటినిన్ ఆల్మోస్ట్ 5.7 చూపిస్తుంది. క్రియాటినిన్ వచ్చేసి మనకి 1 లోపు మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఒక 1.2, 1.5 అండ్ 2 వరకు కూడా సమ్వాట్ ఓకే, బట్ 2 కంటే ఎక్కువగా క్రియాటినిన్ మాత్రం అస్సలు ఉండకూడదు. సో క్రియాటినిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో తను ఆల్మోస్ట్ ఒక 7 to 8 ఇయర్స్ నుంచి తన నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ అవుతూ ఉన్నారు, డైట్ ఫాలో చేస్తున్నారు అండ్ మెడిసిన్ కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. సో తను నా దగ్గరికి వచ్చిన తర్వాత అండ్ ఆల్సో తనకి హై బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది. సో తను నా దగ్గరికి వచ్చిన తర్వాత వితిన్ ఒక 2 monthsలో తను హై బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గించేసుకున్నారు. మెడిసిన్ కూడా తను స్టాప్ చేసేసారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ కూడా తను కంట్రోల్లో పెట్టుకుంటూ ఉన్నారు. హెచ్బివన్సీ ఆల్మోస్ట్ 6.4 కంటే తక్కువగానే తను మెయింటైన్ చేసుకున్నారు వితిన్ 3 monthsలో. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే ఒక 4 monthsలోనే తన క్రియాటినిన్ వచ్చేసి 2 కంటే తక్కువగా వచ్చేసింది. సో తను రిపోర్ట్ అన్నీ చూసిన తర్వాత తను చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ తను ఏం చెప్పారు అనంటే తన ఫాదర్ కూడా ఈ కిడ్నీ ఇష్యూతోనే చనిపోయారు. సో తనకి కూడా ఈ ఇష్యూ అనేది సివియర్ అయిపోతే ఫ్యూచర్లో డయాలసిస్ అనేది పెట్టాల్సి వస్తుందేమో. ఈ డయాలసిస్ ఆ ప్రాసెస్ అంతా కూడా అది ఎంత టార్చర్గా ఉంటుందో నాకు తెలుసు, ఎంత నరకం అనుభవించాలనేది కూడా నాకు తెలుసు. మా ఫాదర్ని నేను చాలా దగ్గర నుంచి నేను చూశాను. సో అంత నేను బాధ భరించలేక నేనైతే చాలాసార్లు నేను అంతవరకు వెళ్ళిపోతానేమో అని చెప్పి అని భయపడి నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేయాలనుకున్నాను అని చెప్పి అని తను నాతో చెప్పారు. ఈవెన్ నేను ఈ మాట నా వైఫ్తో కూడా చెప్పలేదు, నా పిల్లలతో కూడా చెప్పలేదు. నేను అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండేవాడిని. నాకు ప్రాపర్గా స్లీప్ కూడా ఉండేది కాదు. మేడం చూడండి, మీరు ఆల్కహాల్ తీసుకుంటారు, స్మోక్ చేస్తూ ఉంటారు, ఏది పడితే అది ఆయిలీ డీప్ ఫ్రైడ్ ఫుడ్, స్పెషల్లీ బయట తినేటటువంటి ఫుడ్, జంక్ ఫుడ్ అని ఏదంటే అది తింటూ ఉంటారు. సో అవి ఎంత హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తాయి. మిమ్మల్ని నమ్ముకొని ఒక వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు అండ్ ఒక ఫ్యామిలీ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు హాస్పిటల్లో ఉంటే మీరు ఎన్ని రోజులు కష్టపడి మీరు సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ మొత్తం కూడా మీరు మొత్తం హాస్పిటల్స్కి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో మేక్ షూర్ హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. హెల్త్కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. కనీసం ఈ 2026 అయినా కూడా మీరు హెల్త్ కోసం ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 24 hours ఆఫ్ టైంలో కనీసం 1 hour అయినా కూడా మీకోసం, మీ హెల్త్ కోసం మీరు టైం స్పెండ్ చేసేలాగా చూసుకోండి. అండ్ ఒక 30 minutes ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసేలాగా చూసుకోండి. హెల్త్ అనేది మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ప్రియారిటీగానే పెట్టుకోండి.